అందరికీ నమస్తే. 7th క్లాస్ ఇంగ్లీష్లో సప్లిమెంటరీ రీడర్ నందు 7th లెసన్ యాన్ ఏలియన్ హ్యాండ్. ఈ లెసన్ని ఇంగ్లీష్ నుండి తెలుగులోకి సారాంశాన్ని ఈ వీడియోలో ఇప్పుడు మనం చూసేద్దాం. ఈ లెసన్ పేజ్ నంబర్ 44లో ఉంది. టిల్లు అండ్ హిస్ పేరెంట్స్ లివ్ ఆన్ మార్స్. టిల్లు మరియు అతని తల్లిదండ్రులు మార్స్ గ్రహం మీద నివసిస్తున్నారు. However, they do not live on the surface of the planet. అయితే వారు గ్రహం యొక్క ఉపరితలంపై నివసించరు. They live beneath the surface under artificial conditions. వారు కృత్రిమ పరిస్థితుల్లో ఉపరితలం కింద నివసిస్తున్నారు. Only some very skilled persons in special suits can go on the surface. ప్రత్యేకమైన సూట్లలో చాలా నైపుణ్యం కలిగిన వ్యక్తులు మాత్రమే ఉపరితలంపైకి వెళ్ళగలరు. దే గో విత్ ఏ రిజర్వాయర్ ఆఫ్ ఆక్సిజన్ ఫర్ ఇంపార్టెంట్ వర్క్. వారు ముఖ్యమైన పని కోసం ఆక్సిజన్ రిజర్వాయర్తో వెళతారు. టిల్లుస్ ఫాదర్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్. వారిలో టిల్లు తండ్రి ఒకరు. హీ గోస్ టు వర్క్ త్రూ ఏ సీక్రెట్ ప్యాసేజ్. అతను రహస్య మార్గం ద్వారా పనికి వెళ్తాడు. టిల్లు హ్యాజ్ ఆల్వేస్ బీన్ యాంగ్జియస్ టు గో త్రూ ది పాసేజ్. టిల్లు మార్గం గుండా వెళ్ళాలని ఎప్పుడూ ఆతృతగా ఉంటుంది. హవెవర్ హీ హ్యాస్ బీన్ నెవర్ అలౌడ్. అయితే అతను ఎప్పుడూ అనుమతించబడలేదు. వన్ డే టిల్లు గెట్స్ ఏ ఛాన్స్. ఒకరోజు టిల్లుకి అవకాశం వచ్చింది. హీ గెట్స్ హోల్డ్ ఆఫ్ హిస్ ఫాదర్స్ సెక్యూరిటీ కార్డ్. అతను తన తండ్రి సెక్యూరిటీ కార్డును పట్టుకుంటాడు. క్వైట్లీ హీ మేక్స్ హిస్ వే టు ది ఫోర్బిడన్ ప్యాసేజ్. నిశ్శబ్దంగా అతను నిషేధించబడిన మార్గానికి చేరుకుంటాడు. హీ స్లిప్స్ హిస్ ఫాదర్స్ మ్యాగల్ కార్డ్ ఇంటూ ఏ స్లాట్. అతను తన తండ్రి మ్యాగల్ కార్డును స్లాట్లోకి జార్చాడు, అంటే దూర్చాడు లోపలికి అన్నమాట. ద డోర్ టు ది ప్యాసేజ్ ఓపెన్. మార్గానికి తలుపు తెరుచుకుంది. టిల్లు నౌ లుక్స్ ఫార్వర్డ్ టు సీయింగ్ ది సన్ ఆర్ ది స్టార్స్. టిల్లు ఇప్పుడు సూర్యుడిని లేదా నక్షత్రాలను చూడడానికి ఎదురు చూస్తున్నాడు. హీ హ్యాస్ నెవర్ సీన్ దెమ్ బిఫోర్. అతను వాటిని ఇంతకుముందు చూడలేదు. బట్ దట్ వాజ్ నాట్ టు బీ. కానీ అలా జరగలేదు. హీ మూవ్స్ హార్డ్లీ 10 steps వెన్ ది సెక్యూరిటీ స్టాఫ్ గెట్స్ హోల్డ్ ఆఫ్ హిమ్. భద్రతా సిబ్బంది అతన్ని పట్టుకున్నప్పుడు అతను దాదాపు 10 అడుగులు కదిలాడు. హీ ఈజ్ సెంట్ బ్యాక్ టు హిస్ మదర్. అతను తన తల్లి వద్దకు తిరిగి పంపబడ్డాడు. టిల్లుస్ ఫాదర్ డిసైడ్స్ టు బ్రీఫ్ హిమ్ ప్రాపర్లీ. టిల్లు తండ్రి అతనికి సరిగ్గా చెప్పాలని నిర్ణయించుకున్నాడు. హీ టెల్స్ టిల్లు దట్ హీ కెనాట్ సర్వైవ్ ఆన్ ది సర్ఫేస్. అతను ఉపరితలంపై జీవించలేనని టిల్లుతో చెప్పాడు. ద ఎయిర్ ఈజ్ టూ థిన్ అండ్ ది టెంపరేచర్ టూ లో దేర్. గాలి చాలా సన్నగా ఉంటుంది మరియు అక్కడ ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది. గాలి సన్నగా ఉంటుంది అంటే తక్కువగా ఉంటుందని అర్థం. సో హీ అడ్వైజెస్ హిమ్ నాట్ టు ట్రై అగైన్ టు రీచ్ ది సర్ఫేస్ ఆఫ్ ది ప్లానెట్. కాబట్టి గ్రహం యొక్క ఉపరితలం చేరుకోవడానికి మళ్ళీ ప్రయత్నించవద్దని అతనికి సలహా ఇస్తాడు. అంటే టిల్లు తండ్రి టిల్లుకి సలహా ఇస్తాడు. టిల్లుస్ ఫాదర్ టెల్స్ హిమ్ దట్ వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ ఫోర్ ఫాదర్స్ లివ్డ్ ఆన్ ది సర్ఫేస్. ఒకప్పుడు వారి పూర్వీకులు ఉపరితలంపై జీవించారని టిల్లు తండ్రి చెప్పాడు. బట్ టైమ్స్ చేంజ్డ్. కానీ కాలం మారింది. ఏ స్లైట్ చేంజ్ ఇన్ ద సన్ అప్సెట్ ది బ్యాలెన్స్ ఆఫ్ నేచర్ ఆన్ ది ప్లానెట్. సూర్యునిలో స్వల్ప మార్పు గ్రహం మీద ప్రకృతి సమతుల్యతను దెబ్బతీసింది. ఫస్ట్ ద బర్డ్స్ బికేమ్ ఎక్స్టింక్ట్. మొదట పక్షులు అంతరించిపోయాయి. ద అనిమల్స్ ఫాలోడ్. అలాగే జంతువులు కూడా అంతరించిపోయాయి. ది ఫిష్ ఆల్సో డైడ్. చేప కూడా చనిపోయింది. హ్యూమన్ బీయింగ్స్ సర్వైవ్డ్ బికాజ్ ఆఫ్ దేర్ సుపీరియర్ టెక్నాలజీ. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం వలనే మానవులు బతికి బట్టకట్టారు. సర్వైవ్ బికాజ్ ఆఫ్ దేర్ సుపీరియర్ టెక్నాలజీ. వారు సౌరశక్తిని ఉపయోగించారు.
Some of these machines would produce their energy or on the surface. సౌరశక్తిని ఉత్పత్తి చేసే ఈ యంత్రాలలో కొన్ని ఉపరితలంపై ఉన్నాయి. టిల్లూస్ ఫాదర్ బిలాంగ్స్ టు ఏ స్పెషల్ గ్రూప్. టిల్లు తండ్రి ప్రత్యేక వర్గానికి చెందినవారు. ఇట్ ఈజ్ దిస్ గ్రూప్స్ రెస్పాన్సిబిలిటీ టు లుక్ ఆఫ్టర్ దీస్ మిషన్స్. ఈ యంత్రాలను చూసుకోవడం ఈ గుంపు బాధ్యత. తాను కూడా పెద్దయ్యాక జట్టులో చేరవచ్చునని టిల్లుకు హామీ ఇచ్చాడు. గుంపు అంటే మెంబర్స్ ఆఫ్ ది టీమ్. హీ అష్యూర్డ్ టిల్లు దట్ హీ కుడ్ ఆల్సో జాయిన్ ది టీమ్ వెన్ హీ గ్రూ అప్. టిల్లు పెరిగి పెద్దయ్యాక ఆ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు అని టిల్లు ఫాదర్ చెబుతాడు. హిస్ మదర్ హౌఎవర్ వార్న్డ్ హిమ్ దట్ ఇట్ వాజ్ పాసిబుల్ ఓన్లీ ఇఫ్ హీ ఒబేడ్ హిస్ పేరెంట్స్. అయితే తల్లిదండ్రులకు విధేయత చూపితేనే అది సాధ్యమని అతడి తల్లి టిల్లును హెచ్చరించింది. నెక్స్ట్ డే వెన్ టిల్లూస్ ఫాదర్ వెంట్ టు వర్క్ హీ ఫౌండ్ ద కంట్రోల్ రూమ్ ఫుల్ ఆఫ్ ఎగ్జైట్మెంట్. మరుసటి రోజు టిల్లు తండ్రి పనిలోనికి వెళ్ళినప్పుడు రూమ్ అంతా ఉత్సాహంగా ఉన్నారు. ఇట్ వాజ్ సో బికాజ్ దే హ్యాడ్ సీన్ 2 స్పేస్ క్రాఫ్ట్స్. వారు 2 అంతరిక్ష నౌకలను చూసినందున అలా జరిగింది. So far, it had been their belief that they were alone in the solar system. ఇప్పటి వరకు సౌర వ్యవస్థలో వారు ఒంటరిగా ఉన్నారని వారి నమ్మకం. ఆల్దో ద కాన్ఫరెన్స్ రూమ్ వాజ్ ఫుల్ టు కెపాసిటీ, నోబడీ వాజ్ స్పీకింగ్ ఏ వర్డ్. కాన్ఫరెన్స్ హాల్ నిండుగా ఉన్నప్పటికీ ఎవరూ ఒక మాట కూడా మాట్లాడలేదు. దే వెయిటెడ్ ఫర్ ది ప్రెసిడెంట్ టు సే సంథింగ్. ప్రెసిడెంట్ ఏదో చెబుతారని వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ద ప్రెసిడెంట్ లుక్డ్ అట్ హిస్ పేపర్ కేర్ఫుల్లీ. రాష్ట్రపతి తన పేపర్ని జాగ్రత్తగా చూశాడు. ఆఫ్టర్ ఏ పాస్ హీ సెడ్ దట్ 2 స్పేస్ క్రాఫ్ట్స్ వేర్ అప్రోచింగ్ దేర్ ప్లానెట్. విరామం తర్వాత 2 అంతరిక్ష నౌకలు తమ గ్రహానికి చేరుకుంటున్నాయని చెప్పాడు. వైల్ వన్ ఆఫ్ ది 2 వాజ్ ఆర్బిటింగ్ ద ప్లానెట్, ద అదర్ వాజ్ స్టిల్ ఫేర్ అవే. ఇద్దరిలో ఒకరు గ్రహం చుట్టూ తిరుగుతుండగా మరొకరు చాలా దూరంగా ఉన్నారు. ఇట్ వాజ్ ది ప్రెసిడెంట్స్ గెస్ దట్ దే వేర్ ఫ్రమ్ దేర్ నైబరింగ్ ప్లానెట్. వారు తమ పొరుగు గ్రహానికి చెందినవారని అధ్యక్షుడు అంచనా వేశారు. దేరపాన్ హీ ఆస్క్డ్ ది ఒపీనియన్ ఆఫ్ హిస్ కొలీగ్స్. ఆ తర్వాత తన సహోద్యోగుల అభిప్రాయాన్ని అడిగాడు. టుగెదర్ దే హ్యాడ్ టు డీల్ విత్ దీస్ స్పేస్ క్రాఫ్ట్స్. వాళ్ళంతా కలిసి వారు ఈ అంతరిక్ష నౌకలను ఎదుర్కోవలసి వచ్చింది. నెంబర్ 1 వాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ డిఫెన్స్. అందులో ఒకరు రక్షణ బాధ్యతలు మొదటి స్థానంలో నిర్వర్తించారు. హీ టోల్డ్ వాట్ హిస్ రిపోర్ట్స్ హ్యాడ్ రివీల్డ్. తన నివేదికలు వెల్లడించిన విషయాలను ఆయన తెలియజేశారు. ఇట్ వాజ్ దట్ ద స్పేస్ క్రాఫ్ట్ డిడ్ నాట్ కంటైన్ ఎనీ లివింగ్ బీయింగ్స్. ఆ వ్యోమనౌకలో ఎలాంటి జీవులు లేవు. ఇట్ హ్యాడ్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్స్. అందులో పరికరాలు మాత్రమే ఉన్నాయి. హీ సజెస్టెడ్ దట్ దెర్ వాజ్ నో నీడ్ టు డెస్ట్రాయ్ దోస్ స్పేర్ క్రాఫ్ట్స్. ఆ వ్యోమ నౌకలను ధ్వంసం చేయాల్సిన అవసరం లేదని ఆయన సూచించారు. ఆఫ్టర్ దేర్ ల్యాండింగ్ ఆన్ మార్స్ దే కుడ్ మేక్ దెమ్ ఇన్ఎఫెక్టివ్ ఇఫ్ దే సో చూజ్. అంగారక గ్రహంపైకి అడుగుపెట్టిన తర్వాత వారు ఎంచుకుంటే వాటిని అసమర్థంగా మార్చవచ్చు. నంబర్ 2 ఆల్సో అగ్రీడ్ విత్ నంబర్ 1. నంబర్ 1తో నంబర్ 2 కూడా అంగీకరించారు. హీ యాడెడ్ దట్ బై డెస్ట్రాయింగ్ దోస్ స్పేర్ క్రాఫ్ట్స్ దే వుడ్ బి ఓన్లీ రివీలింగ్ దేర్ ఎగ్జిస్టెన్స్. ఆ వ్యోమనౌకలను ధ్వంసం చేయడం ద్వారా అవి తమ ఉనికిని మాత్రమే వెల్లడిస్తాయని ఆయన అన్నారు. నెంబర్ 3 ఆల్సో అగ్రీడ్ విత్ వాట్ ద అదర్ 2 హ్యాడ్ సెడ్. మిగతా ఇద్దరు చెప్పిన దానిని నంబర్ 3 కూడా అంగీకరించారు. జస్ట్ దెన్ ద ప్రెసిడెంట్ గాట్ ద మెసేజ్ దట్ ద ఫస్ట్ స్పేస్ క్రాఫ్ట్ హ్యాడ్ ల్యాండెడ్.
అప్పుడే రాష్ట్రపతికి తొలి అంతరిక్ష నౌక ల్యాండ్ అయ్యిందన్న సందేశం వచ్చింది. ఇట్ వాజ్ ఏ రెడ్ లెటర్ డే ఇన్ టిల్లూస్ లైఫ్. ఇది టిల్లు జీవితంలో ఎర్రని అక్షరాలతో లిఖించిన రోజు. హిస్ ఫాదర్ హ్యాడ్ బ్రాట్ హిమ్ టు ది కంట్రోల్ రూమ్. అతని తండ్రి కంట్రోల్ రూమ్కి తీసుకువచ్చాడు. ఫ్రమ్ హియర్ హీ కుడ్ సీ ది ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్ ఆన్ హిస్ టీవీ స్క్రీన్. ఇక్కడ నుండి అతను తన టీవీ స్క్రీన్పై గ్రహాంతర అంతరిక్ష నౌకను చూడగలిగాడు. హీ లుక్డ్ విత్ గ్రేట్ ఇంట్రెస్ట్ అట్ ఏ ప్యానెల్ విత్ సెవరల్ కలర్డ్ బటన్స్ ఆన్ ఇట్. అతను అనేక రంగుల బటన్లు ఉన్న ప్యానెల్ వైపు చాలా ఆసక్తిగా చూశాడు. హిస్ ఫాదర్ టోల్డ్ హిమ్ దట్ దిస్ పెన్ వాజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ పెన్ చాలా ముఖ్యమైనదని అతని తండ్రి అతనికి చెప్పాడు. త్రూ ఇట్స్ బటన్స్ దే హ్యాడ్ పవర్ టు మేక్ ఎనర్ట్ ఎనీ పార్ట్ ఆఫ్ ది స్పేస్ క్రాఫ్ట్. దాని బటన్ల ద్వారా వారు అంతరిక్ష నౌకలోని ఏదైనా భాగాన్ని జడలాగా మార్చగల శక్తిని కలిగి ఉన్నారు. సడన్లీ దెర్ వాజ్ సమ్ మూమెంట్ ఇన్ ది స్పేస్ క్రాఫ్ట్. అకస్మాత్తుగా వ్యోమనౌకలో కొంత కదలిక వచ్చింది. ఆల్ ఐస్ వేర్ నౌ గ్లూడ్ అప్ ది టీవీ స్క్రీన్. అందరి కళ్ళు టీవీ స్క్రీన్పై ఇప్పుడు అతుక్కుపోయాయి. ఏ మెకానికల్ హ్యాండ్ వాజ్ కమింగ్ అవుట్ ఆఫ్ ది స్పేస్ క్రాఫ్ట్. వ్యోమనౌక నుండి ఒక యాంత్రిక చేయి బయటకు వస్తుంది. ఇట్ బెంట్ అండ్ టచ్డ్ ది సాయిల్. అది వంగి మట్టిని తట్టింది. ఎవ్రీవన్ ఇన్ ది కంట్రోల్ రూమ్ వాజ్ వాచింగ్ విత్ గ్రేట్ ఇంట్రెస్ట్. కంట్రోల్ రూమ్లో ఉన్న వారంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ల్యాబ్ కుడ్ నాట్ కంటైన్ హిమ్సెల్ఫ్. తనను తాను కలిగి ఉండలేకపోయింది ఆ చెయ్యి. హీ ప్రెస్డ్ ది రెడ్ బటన్ ఆన్ ది ప్యానెల్. అతడు ప్యానెల్లోని రెడ్ బటన్ను నొక్కాడు. దెర్ వాజ్ షిరిల్ విజిల్. అక్కడ విజిల్ వచ్చింది. హిస్ ఫాదర్ పుల్డ్ హిమ్ అవే రఫ్లీ. టిల్లుని అతని తండ్రి వేగంగా పక్కకు లాగాడు. దెన్ హీ రెస్టోర్డ్ ద రెడ్ బటన్ ఇట్స్ ఎర్లియర్ పొజిషన్. అప్పుడు అతను ఎరుపు బటన్ను దాని మునుపటి స్థానాన్ని పునరుద్ధరించాడు. బట్ ది డ్యామేజ్ వాజ్ డన్. కానీ నష్టం జరిగిపోయింది. ద మెకానికల్ హ్యాండ్ ఆఫ్ ది స్పేస్ క్రాఫ్ట్ హ్యాడ్ కీజ్డ్ వర్క్. అంతరిక్ష నౌక యొక్క యాంత్రిక చేయి పనిని నిలిపివేసింది. ఆల్ దిస్ వాజ్ హ్యాపెనింగ్ ఆన్ ది మార్స్. ఇదంతా అంగారకుడిపైనే జరిగింది. ఆన్ ది ఎర్త్ నాసా వాజ్ హోల్డింగ్ ఏ ప్రెస్ కాన్ఫరెన్స్. ఇదంతా భూమిపైన నాసా విలేకరుల సమావేశం నిర్వహించింది. ద స్పేస్ క్రాఫ్ట్ హ్యాడ్ కమ్ ఫ్రమ్ ది ఎర్త్. అంతరిక్ష నౌక భూమి నుండి వచ్చింది. నాసా హ్యాడ్ సెంట్ ఇట్. నాసా దాన్ని పంపింది. ఇన్ ది ప్రెస్ కాన్ఫరెన్స్ ఇట్ వాజ్ సెడ్ దట్ ఎవ్రీథింగ్ వాజ్ వెల్ విత్ ది స్పేస్ క్రాఫ్ట్. ప్రెస్ కాన్ఫరెన్స్లో అంతరిక్ష నౌకతో అంతా బాగానే ఉందని చెప్పారు. ఓన్లీ ద మెకానికల్ హ్యాండ్ హ్యాడ్ స్టాప్డ్ వర్కింగ్. యాంత్రిక చేయి మాత్రమే పనిచేయడం మానేసింది. దే హౌఎవర్ ఎక్స్ప్రెస్డ్ కాన్ఫిడెన్స్ దట్ దే వెరీ సూన్ ఎవ్రీథింగ్ విల్ బీ సెట్ రైట్. అయితే త్వరలోనే అంతా సర్దుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సూన్ ఆఫ్టర్ దిస్ అనదర్ ప్రెస్ కాన్ఫరెన్స్ వాజ్ హెల్డ్. ఇది జరిగిన వెంటనే మరోసారి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఇట్ వాజ్ ఇన్ఫార్మ్డ్ దట్ ది మెకానికల్ హ్యాండ్ హ్యాడ్ బీన్ రీయాక్టివేటెడ్. మెకానికల్ హ్యాండ్ మళ్ళీ యాక్టివేట్ అయిందని సమాచారం. సాయిల్ శాంపిల్స్ వేర్ బీయింగ్ కలెక్టెడ్. మట్టి నమూనాలను సేకరిస్తున్నారు. దీస్ శాంపిల్స్ వుడ్ రివీల్ వెదర్ దెర్ వాజ్ లైఫ్ ఆన్ మార్స్ ఆర్ నాట్. ఈ నమూనాల ద్వారా అంగారకుడిపై జీవం ఉందా లేదా అనేది తేలుతుంది. దిస్ వాజ్ ది పార్ట్ ఆఫ్ ఎర్త్స్ వికింగ్ మిషన్. ఇది భూమి యొక్క వైకింగ్ మిషన్లో భాగం. ద సైంటిస్ట్స్ బిహైండ్ ది మిషన్ వేర్ డిసప్పాయింటెడ్. మిషన్ వెనుక ఉన్న శాస్త్రవేత్తలు నిరాశ చెందారు. దే ఫౌండ్ నో సైన్స్ ఆఫ్ లైఫ్ ఆన్ మార్స్. వారు అంగారక గ్రహంపై జీవం ఉన్న సంకేతాలను కనుగొనలేదు.
మొత్తంగా ఇది యాన్ ఏలియన్ హ్యాండ్ యొక్క సారాంశం. వీడియో కనుక అర్థమైతే లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ. మళ్ళీ వీడియోతో కలుసుకుందాం. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.